ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం గ్రామంలో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వం తమకు కేటాయించిన అసెండ్ భూముల్లోకి ఫారెస్ట్ అధికారులు రానివ్వట్లేదని నిరసన వ్యక్తం చేస్తూ సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. రైతుల ధర్నాకు బీజేపీ నాయకులు మద్దతు ప్రకటించారు. ధర్నా చేస్తున్న రైతులకు ఎల్లారెడ్డిపేట ఎంఆర్ఓ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓను బీజేపీ నాయకులు నిలదీయడంతో 10 రోజుల్లో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎంఆర్ఓ హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించి ధర్నా విరమించారు. వెంకటాపూర్ గ్రామంలో 2010 సంవత్సరంలో ఎవరైతే ఇప్పుడు ఉన్న మంత్రి గారు కల్వకుంట్ల తారక రామారావు గారి చేతుల మీదుగా 1121 119 సర్వే నెంబర్లలో వెంకటాపూర్ గ్రామంలో 90 మంది రైతులకు వాళ్ళకు జీవనోధారంగా ఈ అసైన్డ్ ల్యాండ్ని కేటాయించడం జరిగింది. మరి ఈ లేటెస్ట్ పాస్బుక్లతో కూడా వీళ్ళు రికార్డులో వస్తున్నారు. సుమారుగా 4-5 సంవత్సరాల నుండి ఆ భూముల మీదకి ఎవరిని రాకుండా ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఆ భూములను దున్నడానికి తీసుకుపోయిన ట్రాక్టర్లను వాళ్ళు పోలీస్ స్టేషన్లలో పెడుతూ కేసులు పెడుతున్నారు. ఇక్కడ ఉన్న 90 మంది రైతులు దున్నుకోవడానికి పోతే వాళ్ళ మీద కేసులు చేస్తున్నారు. మరి ఇక్కడ ఈ పాస్బుక్లు బతుకుమని ఇచ్చినట్ట సచ్చుమని ఇచ్చినట్ట కేటీ రామారావు గారు తెలపాలి. రైతుల పట్ల వివక్ష జరుగుతూ ఉంది, రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది. నీ సొంత నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లోనే నీ చేతుల ద్వారా ఇచ్చిన పట్టా బుక్లకే ఇక్కడ దున్నుకోవడానికి దిక్కు లేదు. మరి నీ ప్రభుత్వం రాష్ట్రంలో రైతులను ఏం చేయాలనుకుంటున్నది? ఇక్కడున్న రైతులకు జీవనోధారం కోసం ఇచ్చినవా సావుమని ఇచ్చినవా అన్నది ఇలా తెలియాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు పిల్లలతో బతకడానికి ఉన్న ఈ భూమిని దున్నుకోకుండా ఫారెస్ట్ ఆఫీసర్లు, అధికారులు, పోలీసు వాళ్ళు అడ్డుకుంటున్నారు. నువ్వు ఎందుకు ఇచ్చినావో తెలియజెప్పాలి. ఈ పట్టాలున్న భూములు ఇవైతే ధరణిలో ఉన్న భూములే. ఈ పట్టాలున్న భూములు ఎక్కడున్నాయి? మరి మేము ఏడ దున్నుకొని మేము